ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే సార్, అయితే పార్టీ ఉద్యమంలో అదే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందని మేము విన్నాం. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు? అప్పుడు జరిగిన పరిణామాలు ఏమన్నా మీకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ, కేసీఆర్ గురించి కానీ, లేకపోతే మెమరబుల్ ఇన్సిడెంట్స్ మీతో మీ రాజకీయ నాయకులతో ఉన్న ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ మాతో షేర్ చేస్తారు? 100% అండి. అప్పుడు మరి కేసీఆర్ గారు మరి ఏదైతే ఉద్యమం పిలుపు ప్రతి దానికి కూడా మన బంధువులు కావచ్చు, వంట వార్పు కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా మీటింగ్లు కావచ్చు 100% పాల్గొన్నాం. మన లక్టర్ స్టోర్లో మన మానవరంలో మరి ఆ టైంలో మా ముంగట బాసు వాయివాడితో కూడా దాన్ని తట్టుకొని మేము ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. 100% ఉద్యమంలో ఖచ్చితంగా కూడా చెప్పుకోదగ్గ అంటే మా డివిజన్ నుంచి అప్పట్లో ఉన్న నాయకుల దాంట్లో మేము ఖచ్చితంగా డివిజన్ నుంచి ఖచ్చితంగా మేము ఉద్యమంలో 100% పాల్గొన్నాం. తెలంగాణ రావాలనే ఆకాంక్షతోటి ఒక సౌహృదయంతో మన రాష్ట్రం మనకు కావాలని చెప్పేసి మనం పాల్గొనడం జరిగింది. ఓకే సార్, మరి ఇప్పుడు రాబోతున్న ఎన్నికలకి మీ నియోజకవర్గాన్ని మీరు మీ మెంబర్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? మీ నియోజకవర్గ కార్యకర్తలను కానివ్వండి, ప్రజలను కానీ ఏ విధంగా చైతన్యవంతం చేస్తున్నారు? 100% ఎట్లా అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అదే విధంగా జరిగింది. ఈ అసెంబ్లీ ఎప్పుడైతే జరిగిన ఎలక్షన్లో అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీ క్యాండిడేట్ను కూడా మేము ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి మొత్తం కార్యకర్తలందరినీ సమకూర్చుకొని, మా దగ్గర ఉన్న నాయకులందరూ సమకూర్చుకొని ఇంటింటికి తిరిగి మా యొక్క డివిజన్ తరఫున కావచ్చు, మా కుతుబుల్పూర్ నియోజకవర్గం తర్వాత మా ఎమ్మెల్యే గారి తరఫున కావచ్చు, మా ఎమ్మెల్సీ గారి తరఫున కావచ్చు, ఖచ్చితంగా కూడా మా రాబోయే ఇప్పుడు మేలో 13 జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మా యొక్క క్యాండిడేట్ని గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఓకే, నేను బీఆర్ఎస్లో మీరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలక నేత. మీరు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధికి సంబంధించి మీ తోడ్పాటు అనేది ఎలా ఉంటుంది? 100% ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వివేకానంద గారు హర్నిషలు ఆయన కష్టపడి మరి ఆయన సేవ దుఃఖంతో చాలా కష్టపడడం జరిగింది. మా దగ్గర ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా కూడా మనం తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఇది కాదు అని చెప్పకుండా ప్రతి ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా యూజ్డ్ లైన్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అనేక రకాల మౌలిక సదుపాయాలు కావచ్చు 100% అభివృద్ధిలో మరి ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ముందు ఉంటారు. ఎప్పుడు కూడా మేము పోయినప్పుడు కూడా ఆయనకు సానుకూలంగా సానుకూలంగా స్పందించి కొన్ని సందర్భాల్లో మమ్మల్ని నెంబడి పెట్టుకొని పోయి ఆఫీసుల్లో పోయి వర్కులు చేయించిన రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా మేము దీంట్లో ఎప్పుడు కూడా మేము ముందే ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా మా పార్టీ అక్కడ అధికారంలో లేకపోయినా మా పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉన్నాడు, ఖచ్చితంగా కూడా మేము సేవ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే